నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ వార్. జగన్ పై జరిగిన దాడి ఘటన ఐపాక్ టీమ్ డైరెక్షన్లో జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరామరెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ పొట్టి సారాయి రెడ్డి, హీరో జగన్ అయితే భారతక్క హీరోయిన్ అన్నారు. జగన్ పై జరిగిన రాళ్ల దాడిని ప్రధాని మోడీ సైతం ఖండించగా తెలుగుదేశం పార్టీ నేతలు ఘటనను డ్రామాగా అభివర్ణించారు. ఈరోజు నిన్న జరిగిన డ్రామా గురించి, నిన్న జరిగిన యాక్షన్ గురించి, నిన్న జరిగిన సినిమా టైప్ స్టోరీ గురించి ఈరోజు మీకు వివరిస్తాం. నిన్న జరిగిన సినిమా స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం ఐపాక్ టీం చేసిందని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా. ఎవరు చేశారు? స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఐపాక్ టీం. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు? మన పొట్టి సారాయి రెడ్డి, విజయ్ సాయి రెడ్డి. ఈ పొట్టి సారాయి రెడ్డి అని ఎందుకు చెప్తున్నానంటే, అతని దగ్గర జగన్మోహన్ రెడ్డి లిక్కర్ డబ్బులంతా ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులతో ఈ సినిమా ఫైనాన్స్ చేశారని కూడా మనవి చేస్తున్నా. హూ ఇస్ ద హీరో? ఈ సినిమాకి హీరో ఎవరు? మన హాఫ్ టికెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హీరోయిన్ ఎవరు? భారతక్క, వైఎస్ భారతక్క ఈ సినిమాకి హీరోయిన్. క్రియేటివ్ డైరెక్టర్ ఎవరు? సజ్జల భార్గవ్ రెడ్డి. ఎవరు? సజ్జల భార్గవ్ రెడ్డి ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్. విలన్ ఎవరు? విలన్ వచ్చి అవుతా శ్రీధర్ రెడ్డి. సైడ్ యాక్టర్లు ఎవరు? వెల్లంపల్లి శ్రీనివాస్, కేసినేని నాని, రమతుల్లా, అవినాష్. అర్థమైందా? వీళ్ళందరూ ఈ సినిమాకి రోల్ మోడల్స్. ఓకే, ఇప్పుడు ఈ సినిమా ఎలా సాగిందనే దాని మీద వి విల్ డిస్కస్. పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసి, బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేసి, అంటే చాలా బాగా ప్లానింగ్ చేసి అన్నీ కరెక్ట్గా స్కెచ్ ప్రకారం జరిగినాయి. కానీ ఒకే ఒక తప్పు చేశారు. ఈ స్టోరీలో, ఈ సినిమాలో అతనే విలన్. ఆయనే అవుతు శ్రీధర్ రెడ్డి. శ్రీధర్, ఇంత కష్టపడ్డామే, మా జగన్మోహన్ రెడ్డి, మా ఐపాక్ టీం ఇంత కష్టపడ్డారే సింపతి కోసం. ఇంత కష్టపడితే నువ్వు ట్వీట్ కొడతావా? ఫేస్బుక్లో పెడతావా? ఏమని పెడతావు? 4 రోజుల ముందర పెట్టిన ఫేస్బుక్ పోస్టింగు, ట్విట్టర్ పోస్టింగ్ ఇది. 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలన సంఘటనలు జరిగే అవకాశం (?). 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం ఉన్నది. ఎన్నికలు మూడ్నే మార్చేసే సంఘటనలు. అంటే 4 రోజుల్లో ఒక అద్భుతమైన స్కెచ్ చేయబోతున్నాం. ఈ స్కెచ్లో ఎలక్షన్ మొత్తం తారుమారవుతుంది, మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తారు అని ఎవరు చెప్పారు? అవుతా శ్రీధర్ రెడ్డి, వైసీపీ నాయకుడు, ట్విట్టర్, ఫేస్బుక్లో రోజు పోస్టింగ్లు చేసే వ్యక్తి అని కూడా మనం చేస్తున్నా. ఆయన చెప్పినట్టే 4వ రోజు, ఆయన పోస్టింగ్ చేసిన 4వ రోజుకి, నిన్న 4వ రోజు అయ్యింది. నిన్న 4వ రోజు కోడికత్తి 2, బెజవాడ రాయ 1. ఈ బెజవాడ రాయ స్కెచ్, ఈ బెజవాడ రాయితో హత్యా ప్రయత్నం చేశారు. ఎవరు చేశారు? నేను చెప్పలా హత్యా ప్రయత్నం అని. సాక్షి పేపర్లో చూడండి ఆ హెడ్లైన్స్. హత్యా ప్రయత్నం, సీఎం జగన్ మీద ఈ రాయితో హత్యా ప్రయత్నం. సీఎం జగన్ని హత్యా ప్రయత్నం ఈ రాయితో, ఇటువంటి రాయితో. ఇదిగోండి, నేను హీరోయిన్ అని చెప్పాను కదా,
ఆ హీరోయిన్ గారి పేపరే ఇది, ఆ భారతక్క పేపరే ఇది. నా మొగుడు మీద హత్యాయత్నం చేశారు ఒక రాయితో అని సీఎం గారు శ్రీమతి ఆమె సొంత పేపర్లో ఆమె వేసుకుంది. ఫోటో మాత్రం బాగా వేయించావక్క, ఇంకొంచెం దగ్గర తీయాల్సింది బాగుండేది, కొంచెం దూరం పెట్టావు. కరెక్ట్గా 7 గంటలకి స్కెచ్ ప్రకారం కరెంట్ ఆఫ్ అయిపోతుంది, కరెంటు ఉండదు, ఎగిరే డ్రోన్లు దిగిపోతాయి కిందకి, ఎగిరే డ్రోన్లు కనిపివు. యువగళంలో లోకేష్ బాబు యాత్రకు మాత్రం 20 డ్రోన్లు ఉంటాయి పైన, అటు ఇటు. అవి చూసి మేమంతా చుక్కలు 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 స్టార్స్ అనుకున్నాం. ఏమో ఈ డే లైట్లో ఏంద్రా, ఇంత వెలుగులో ఏంద్రా స్టార్స్ కనిపిస్తున్నాయంటే అవి డ్రోన్లు బాబు, డ్రోన్లు. లోకేష్ బాబుకి 10 డ్రోన్లు ఎగరతాయి, తిరుగుతుంటాయి యువగళంలో. ముఖ్యమంత్రి బెజవాడలో మీటింగులు జరుగుతుంటే డ్రోన్ విజువల్సే లేవు ఆ ఇన్సిడెంట్లో. ఇది కూడా ఒక డ్రామా, దీంట్లో పోలీస్ పాత్ర కూడా ఉంది ఈ డ్రామాలో. డ్రోన్ విజువల్స్ కనిపించకుండా పోలీసు 3000 మంది పోలీసు వాళ్ళు చుట్టూ అతని చుట్టూ కూర్చొని ఉంటే విజువల్స్ లేవు. ఆడుదాం ఆంధ్ర అని మా రోజక్క ఏం చెప్పింది, ఏం చేసింది? ఆడుదాం ఆంధ్ర అని పెట్టింది. రోజక్క, ఈ ఆడుదాం ఆంధ్రలో బాగా రాళ్ళు ఇసిరే వాళ్ళని కూడా మీరు రెడీ చేసినారు, బౌలర్స్ అని కూడా నేను మనవి చేస్తున్నా. ఏం వేసాడక్క రాయి, అదేదో 2 బిల్డింగ్లు, అది నువ్వేమో మేమేమో రాయి అనుకుంటున్నాం, అందరు రాయి అనుకుంటున్నారు. కానీ మా సాక్షి పేపర్లో రాశారక్కో, ఎయిర్ గన్ అయి ఉండొచ్చు, గ్రనైట్ స్లాబ్ అయి ఉండొచ్చు. నేను చెప్పలా, ఇదిగో ఇక్కడే రాసిండారు, అది ఎయిర్ గన్నా, అది గ్రనైట్ స్లాబా, రాయా, గ్రనైటు పలక, పిల్లెట్టా, ఎయిర్ గన్ బుల్లెట్టా, ఏవైనా అయి ఉండొచ్చు అని. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ రాయి అద్భుత ఆంధ్రాలో నేర్చుకున్నాడని మేము అనుకుంటున్నాం. మా రోజక్క నిర్వహించిన కార్యక్రమంలో ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్, ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్ నుంచి ఒక రాయి, ఈ రాయి ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్ నుంచి వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి, జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి తర్వాత వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని, వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని, వెల్లంపల్లి శ్రీనివాస్కి కన్నుకి ఇది తగిలి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి కాళ్ళు కూడా దెబ్బతిన్నాయి. ఈ విషయం బయట ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతున్నా. 3వ పాయింట్, ఈ రాయి ఇసిరేస్తే జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా కన్ను పైన ఇక్కడ తగిలి ఇట్ట పొయ్యి వేంపల్లి శ్రీనివాస్ కరెక్ట్గా అతని కన్ను మీద పైన తగిలి అక్కడి నుంచి తిరిగి ఈ రాయి తిరిగి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి కాలు కూడా దెబ్బతినింది. ఇదిగోండి చూడండి, ఈ ఫోటోలో చూడండి, ఇక్కడ కాలుకు కూడా బ్యాండేజ్ చేశారు చూడండి, కాలుకు కూడా బ్యాండేజ్ చేస్తున్నారు చూడండి. మీరు రిలీజ్ చేసిన ఫోటోలో కాలుకు కూడా దెబ్బ తగిలింది. అంటే ఒక రాయి, ఈ రాయి 3 స్థానాల దగ్గర దెబ్బతీసింది అనే విషయం ఈరోజు ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. 2 కళ్ళు 1 కాలు, ఈ రాయి ఎఫెక్ట్. 2 కళ్ళు 1 కాలు, కరెక్ట్గా అదే స్పాట్లో, కరెక్ట్గా ఒకే స్పాట్లో ఈ రాయి ఇద్దరికి తగలడం జరిగింది. ఇదిగోండి వేంపల్లి శ్రీనివాస్, ఈయన చూడండి కట్టు ఎంత. ఫస్ట్ రాయి జగన్మోహన్ రెడ్డికి తగిలి 2వ రాయి వేంపల్లి శ్రీనివాస్కి తగిలితే ఆయనకి కన్నుకు చూడండి బ్యాండేజీ. బా ఏమి డైరెక్షన్ రా, ఏమి డైరెక్షన్ రా, ఇది సూపర్. అసలు ఊహించనంత సినిమా టైప్ స్క్రిప్టింగ్లో చేసిన ఈ విషయాన్ని వాడు శ్రీధర్ రెడ్డి నాశనం చేసేసాడని కూడా నేను మనవి చేస్తున్నా. శ్రీధర్, ఈరోజు వైసీపీ కార్యకర్తలకు చెప్తున్నాం,
వెంటనే శ్రీధర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, పార్టీ నుంచి తొలగించండి. బ్రహ్మాండమైన స్కెచ్ని నాశనం చేశాడు శ్రీధర్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీనికోసం ఎంతమంది కష్టపడ్డారో ఐపాక్ టీం వాళ్ళు. మా అక్క వైఎస్ భారతక్క బంగారు బాయ్ బంగారు బాయ్ బంగారు బాయ్ అని బస్సు కాడ 3 సార్లు చెయ్యూపి బంగారు బాయ్ అనిందా లేదా? చూడండి, కరెక్ట్గా విజయవాడలోనే పొద్దున్నే మా అక్క వచ్చి బంగారు అంటది, రాత్రికి కన్ను మీద దెబ్బ తగులుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వాట్ ఏ యాక్షన్, వాట్ ఎన్ యాక్షన్, సూపర్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సీఎం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే, నదిలో కూరుకుపోయేవాడు ఏది దొరికితే దాన్ని ఆసరాగా అందుకుని బయటపడాలని అనుకుంటాడు. తాను ఓడిపోతాడని జగన్కి తెలుసు. ఈ క్రమంలో ఏ జిమ్మిక్ చేసైనా సరే, ఏ మాయ చేసైనా సరే అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగమే ఈ రాయి దాడి అంటున్నారు తెలుగుదేశం నేత వర్ల రామయ్య. ఇంకా ఆయన ఏమన్నాడో ఆయన మాటల్లోనే విందాం. జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి పరిస్థితి ఎలా ఉందంటే, నదిలో కొట్టుకుపోయేవాడు తన ప్రాణాన్ని రక్షించుకోవటం కోసం ఏది దొరికితే దాన్ని ఆసరాగా తీసుకొని బ్రతికి బయటపడాలని చూస్తారు. ఆ రకంగా ఈ రోజున తాను అధికారాన్ని కోల్పోతున్నానని అతనికి తెలుసు. రాష్ట్ర ప్రజలు ఇతన్ని గద్దె దించుతున్నారని అతనికి తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతున్న సంగతి అతనికి తెలుసు. ఏదో రకంగా ఏ జిమ్మిక్కులు చేసైనా, ఏ మాయ చేసైనా, ఏ మోసం చేసైనా, రాష్ట్ర ప్రజలను ఏ భ్రమలో పెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగమే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి మీద రాయి దాడి, రాళ్ల దాడి అని కూడా అంటలా, రాయి దాడి. ఏమండి పాత్రికేయ సోదరులు, మీరు కూడా ఏదంటే అది రాసేస్తున్నారు. ముఖ్యమంత్రిని చంపాలనుకున్నవాడు చిన్న రాయి విసిరి చంపుతాడండి? సాధ్యమా ఎక్కడైనా? చిన్న రాయి విసిరి, ఎక్కడో దూరం నుంచి రాయి విసిరి అంత పకడ్బందీ రక్షణలో ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని రాయితో హత్య చేసే అవకాశం ఉందా? ఏమో, నాకు 50 ఏళ్ళ నుంచి పోలీసు వ్యవస్థ గురించి, దర్యాప్తుల గురించి కాస్తో కూస్తో ప్రవేశం ఉన్నది, అనుభవం ఉన్నది. నేను ఎక్కడ రాయితో చంపేస్తానులా? పోయినేడేమో కోడి కత్తి, నాకు చిన్న ఇంత కత్తి 1/2 ఇంచ్ బ్లేడ్ తోటి కుడి భుజాన్న కొట్టి ఏ వ్యక్తిని ప్రపంచంలో ఎవడో చంపలేదు. ఇక్కడ పొడిస్తే ఉంది, కొంచెం దిగుతుంది, 2 కుట్లు వేస్తారు. ఆయనకి అప్పుడు 7 కుట్లు 9 కుట్లు వేశారు. అందులో కోడి కత్తులకు పోవట్లా. అదొక పెద్ద కథ, అదొక హిస్టరీ టు బి డిస్కస్డ్. ఇప్పుడు అదే సందర్భంలో 4-5 ఏళ్ల క్రితం ఎన్నికలప్పుడు కోడి కత్తి, ఈ రోజున మన ఎన్నికల ప్రచారంలో రాయి. ఈ రాయితోటి గౌరవ ముఖ్యమంత్రి గారిని హత్య చేయటానికి ప్రయత్నం జరిగిందట. ఆ రాయి పడటం కూడా విసురుగా వచ్చి పడి ఈయనకు తగిలి మరలా పక్కనున్న ఎమ్మెల్యే ఆయనకు కూడా తగిలిందట. అంటే పోలీసు భాషలో ఫస్ట్ హిట్ ఇది, సెకండరీ హిట్ అది. జనరల్గా రాయి తగిలినప్పుడు ఇక్కడ తగిలి జారి కింద పడుతుంది. చాలా స్పీడ్గా వచ్చింది అనుకున్నాము. తగిలిన ఫస్ట్ హిట్ స్పీడ్గా ఉంటుంది, సెకండ్ హిట్కి అంత స్పీడ్ ఉండదు, వేగం తగ్గిపోతుంది. సెకండరీ హిట్ అంటారు పోలీసు భాషలో. ఆ సెకండరీ హిట్ దెబ్బ తగలదు, ఊరికా తగిలి కంచి కింద పడుతుంది. కానీ ఫస్ట్ హిట్ కంటే సెకండ్ హిట్టే పెద్ద తగిలిందట. ఆయనకి కన్ను కూడా పీకేస్తున్నారట ఆయనది. కన్నుకు కూడా ఏదో వైద్యం చేస్తున్నారట. నాకేదో అనుమానంగా ఉంది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మీ కన్ను జాగ్రత్తగా చూసుకోండి. రాత్రి మీరు ప్రెస్ పెట్టినప్పుడు కంటి మీద పెద్ద దెబ్బ కనపట్లేదు. తెల్లారేటప్పటికి డాక్టర్లు పెద్ద బ్యాండేజ్ చేశారు. నేను అంటున్నాను, వెల్లంపల్లి కుటుంబ సభ్యులకు కూడా నేను తెలియజేస్తున్నా, మీ వెల్లంపల్లి కన్ను జాగ్రత్త. కన్ను పోయే ప్రమాదం కూడా కనపడుతుంది, జాగ్రత్త అని చెప్పు.
నేను తెలియజేస్తున్నా. ఇది ఎక్కడైనా సాధ్యమా? ఇది సంచలనమైన, రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరగబోతున్నాయని 4 రోజుల క్రితమే 10/4/2024న ఒక పెద్ద మనిషి, ఒక ఘనత వహించిన వ్యక్తి ఆయన ట్వీట్ చేశాడు. ట్వీట్లో చెప్పాడు, అది ట్వీట్ చేశాడు. శ్రీధర్ రెడ్డి అవుతూ ఈయన 10వ తారీఖున ఒక ట్వీట్ చేశాడు. ఏమని? 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం, ఎన్నికల మూడునే మార్చేసే సంఘటనలో శ్రీధర్ రెడ్డి అవుతూ 10వ తారీఖున రాత్రి 13, ఈరోజు 14. సో 4 రోజుల్లో జరగబోయే సంఘటన ఇది. ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం అని సృష్టించాలనేది ఈ సంఘటన. ఇతనెవరు? 90 రోజులు జైల్లో ఉన్నాడు. పెద్ద క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి. జడ్జిల్ని తిట్టిన దాంట్లో, ఆ సోషల్ మీడియా కేసులో 90 రోజులు జైల్లో ఉన్న వ్యక్తి. ఇతను ఈ ట్వీట్ పెడితే నేను అడుగుతున్న ఈ రోజున ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారిని, అయ్యా ఒక క్రిమినల్ వెధవ 4 రోజుల్లో పెద్ద సంచలనమైన సంఘటన జరగబోతుంది, ఎన్నికల మూడునే మార్చేసే సంఘటన జరగబోతుందంటే మీరు ఏమి చర్యలు తీసుకున్నారు? వీడిని పిలిచి అడగరా మీరు? అరే ఏం జరగబోతుందిరా, నాకు చెవిలో చెప్పరా, మేమేమన్నా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాము, దాన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటాము అని అడగరా? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? నిద్రపోతున్నారా? ఆ భాష నేను మాట్లాడను. ఏమైందని మాత్రం నేను అడుగుతున్నా. మీరు సమాధానం చెప్పగలరా? మీరు అది ఇదని మీరు 4-5 పదవుల్లో ఉన్నారు. మీరు ఇప్పటికి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన అధికారి మీరు. జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో పనిచేసే అధికారి మీరు. దీనికి సమాధానం? ఇది మీ బాధ్యత కాదా? ఈ ట్వీట్ మీద వాచ్ పెట్టవలసిన బాధ్యత మీకు లేదా? యూ హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఈ చిన్న సంఘటన, నేను చిన్న, నా భాషలో చిన్న సంఘటన, మీరు హత్యాయత్నం అనుకోండి, ముఖ్యమంత్రి గారిని లేపేయటానికి రాయబడింది అనుకోండి, లేదంటే పాపం అదృష్టం బ్రతికి బట్టగట్టాడు ముఖ్యమంత్రి అనండి, నాకు అభ్యంతరం లేదు. నేను మాత్రం దీన్ని చిన్న సంఘటన, ఒక ఆగంతకుడు రాయి విసిరిన సంఘటన అని నేను అంటాను. ఇది ఆగేది కదా? ఈ సంఘటన కూడా జరపకుండా ఆపే శక్తిని మీరు ఎందుకు పోగొట్టుకున్నారు? పోలీస్ మీరు దీని మీద చర్యలు తీసుకుంటే ఆ రాణా గారు ఆపేవాళ్ళు కదా, కమిషనర్ ఆఫ్ పోలీస్. సో యూ హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. ఇతను అవుతూ శ్రీధర్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు. ఈయన పెట్టింది ట్వీట్. పాత్రికేయులు ఇదంతా రాస్తే అయ్యగారి భాగవతం బయటపడుతుంది. అయ్యగారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాగవతం. ఈ స్టేజ్ మేనేజ్డ్ డ్రామా, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి పడటం, ఆయనకు అతి చిన్న గాయం జరగటం, అతి చిన్న గాయం చేసిన అదే రాయి పక్కనున్న ఎమ్మెల్యే గారికి సెకండరీ హిట్ తోటి ఆయన కంటి మీద గాయం చేయటం, ఇదంతా అతి చిన్న స్టేజ్ మేనేజ్డ్ డ్రామా, చిన్న సంఘటన అని నేను అంటాను. మీరు హత్యాయత్నం అనండి, ఏదోనండి, ఐ డోంట్ మైండ్. కానీ ఇది జరిగిన 10 నిమిషాలకే ప్లే కార్డ్స్ తోటి ధర్నా చేస్తున్నారు వైసీపీ నాయకులు. పోలీసులు చూడాలి సార్, దర్యాప్తు చేసేవాళ్ళు కూడా 10 నిమిషాల్లో ఈ ప్లే కార్డ్స్ తోటి రెడీగా ధర్నా కూర్చుంటారండి. మా ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం చేసిన దుర్మార్గుల్ని పట్టుకోండి ముందే రాసి పెట్టారు. నారా రూప రాక్షసుడు, అప్పటికప్పుడు రాస్తే నారా రూప రాక్షసుడు ఎట్లా ఉంటాడు? ఆయన మానాన్ని ఆయన ఎక్కడో ప్రచారం చేసుకుంటున్నాడు. నారా రూప రాక్షసుడు అంట ప్లే కార్డ్స్ రాసి కూర్చున్నారు. వాట్ డస్ ఇట్ మీన్? నేను రామాంజనేయులు గారిని అడుగుతున్నా, డీజీ గారిని అడగను. ఆయన ఒక మౌన ముని, ఆయన ఏం మాట్లాడరు పాపం, మౌనంగా ఉంటాడు, రోజులు గడుపుకుంటున్నాడు, ఈరోజు రేపు అన్నట్టుగా ఉన్నారు ఆయన గురించి నేను మాట్లాడను. సీతారామాంజనేయులు గారిని అడుగుతున్నా, టాటా కమిషనర్ ఆఫ్ విజయవాడ ఆయన్ని అడుగుతున్నా. 10 నిమిషాల్లో నారా రూప రాక్షసుడు ఎట్లా వస్తాను ప్లే కార్డ్స్ తోటి కూర్చున్నారు ధర్నాకి.
ఇక రెడీగా ఉన్నారు. ఎస్ అన్నారు, రాయి పడిందిరా ఇక కొట్టేయండి అన్నారు. ట్వీట్ల మీద ట్వీట్లు, ప్రెస్ల మీద ప్రెస్లు. అంటే ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ దట్ పార్టీ దే నో దట్ దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది జరగబోతున్నదని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారికి, అందరికీ, కొంతమంది పోలీసు అధికారులకి అందరికీ తెలుసు. లేకపోతే కరెంట్ ఎట్లా ఆగిపోద్దండి? కరెంట్ ఆగిపోతే ఇమ్మీడియట్గా ఫ్లాష్ లైట్స్ పెడతారండి. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారికి పెడతారు. కరెంటు పోతే వెంటనే ఫ్లాష్ లైట్స్ వెలిగిపోతాయి. ఇమ్మీడియట్గా బుల్లెట్ ప్రొటెక్షన్ ఇదంతా కూడా, రాళ్ళు ప్రొటెక్ట్ అవ్వకుండా ఇవన్నీ కూడా షీట్స్ వేసేస్తారు ఆయన చుట్టూ. సెక్యూరిటీ అధికారులు కూడా ఆ రాయి రావటానికి, ఈయనకు తగలటానికి, ఈ డ్రామా జరగటానికి అవకాశం కల్పించారు. దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ పెర్ఫార్మింగ్ దేర్ డ్యూటీ. వారి విద్యుక్త ధర్మాన్ని, విధి నిర్వహణను పూర్తిగా విస్మరించి ఈ డ్రామాకు సహకరించారు. ఆ అధికారులు కూడా శిక్షార్హులే. ఆ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి చుట్టూ, వాళ్ళు కూడా శిక్షార్హులే అని చెప్పి నేను అంటున్నా. కాదని చెప్పే ధైర్యం ఉందా? చెప్పగలరా మీరు? ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పందించారు. ఈ దాడి వ్యూహం ప్రకారమే జరిగిందని, జగన్ వెల్లంపల్లికి అయిన గాయంతోనే అది స్పష్టంగా అర్థమవుతుందన్నారు. టీడీపీ నాయకులు వారి ప్రసంగాల్లో రెచ్చగొట్టే పదాలను మానుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మిగిలినవి ఆయన మాటల్లోనే విందాం. ఈరోజు జరగరాని ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దీన్ని సీరియస్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని, ఆ పార్టీ నాయకులను మొత్తం ఇలాంటి హేట్ స్పీచెస్ కానీ, రెచ్చగొట్టే ఇన్స్టిగేట్ చేసే రెచ్చగొట్టే స్పీచెస్ కానీ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చి ఇలాంటి దారుణాలకు కారణం కాకుండా తక్షణం నియంత్రించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం. తక్షణం స్పందిస్తామని అన్నారు. విచారణ వీళ్ళని అడగలేదు. విచారణ పోలీసు డీజీపీ గారికి ఇప్పుడు కలవబోతాం. ఆయనకు రిక్వెస్ట్ ఇస్తాం, స్పీడీ త్వరగా చేయమని, ఆధారాలు ఏది కాకముందే దోషులు పట్టుకునే ప్రయత్నం చేయమని ఇది చేస్తానండి. అప్రాప్రియేట్ ఇది ఎట్లనేది అది చూడండి. వాళ్ళు దీన్ని దాడి చేయడానికో ఇంకో దానికో కావాలని ఇది చల్లడానికో, మేము ఈరోజు గవర్నమెంట్లో ఉన్నా ఈరోజు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు లాగా 1920 చంద్రబాబు నాయుడు అప్పుడు సీఈఓను బెదిరించినట్టు, దబాయించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అలా బిహేవ్ చేయం కూడా. ఏ రోజైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిందో, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందో, ఆ రోజు నుంచి ప్రభుత్వం దీని రోజువారీ కార్యకలాపాల గురించి డిస్టెన్స్ అయ్యింది. మన నాయకులు కానీ, మంత్రులు కానీ, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కానీ. సో అలాంటప్పుడు ఇక్కడ ఏదో ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకోటి చేయించుకోవడము ఇది చేయాల్సిన అవసరము లేదు. అండ్ జరిగిన ఇన్సిడెంట్ వాస్తవం అని రాష్ట్రము, దేశము, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కూడా దాడిని ఖండిస్తున్నానంటే, జరిగింది అని అందరూ అంటున్నప్పుడు, ఫిజికల్గా గాయం కనపడుతున్నప్పుడు, అది సెన్సిటివ్ స్పాట్ అయినప్పుడు, ఇది లేదు అని మీరు నాటకం ఆడుతున్నారన్న వాళ్ళు, వీళ్ళు ఎలాంటివైనా అడగచ్చు, ఏమైనా చేయొచ్చు. వాళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు అనుకున్నది జరగనందువల్ల. సో మా వరకు మేము అడిగింది ఇక్కడ నియంత్రించమని అడిగాము. ముందు ఈయన అందరినీ రెచ్చగొట్టకపోతే చాలు. రాజకీయ నాయకులు అంటే, పార్టీ అంటే ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాలి. దాని ప్రకారం ఆయన ఏం చేస్తారో చెప్పొచ్చు, మేమేం చేయలేదో చెప్పొచ్చు. గతంలో ఆయన ఏం చేశాడో చంద్రబాబు నాయుడు గారు రేపు ఏం చేస్తాడో చెప్పి ఓట్లు అడగచ్చు. ఈ బూతులు తిట్టడము, రెచ్చగొట్టడము ఇవన్నీ చేతగానితనం వల్ల, అసమర్థత వల్ల చేస్తున్నవి. కానీ దానివల్ల ఆయన వెనకుండే వాళ్ళు రెచ్చిపోయి ఏ రకంగా చేయడానికి అవకాశం ఉందని నిన్నటి దుర్ఘటన ద్వారా తెలుస్తున్నందువల్ల ముందు నియంత్రించడం వరకు వీళ్ళని రిక్వెస్ట్ చేశారు. ఇందాక ప్లకార్డులు వచ్చాయి 10 నిమిషాల్లో చంద్రబాబు నరరూప రాక్షసు ప్లకార్డులు వైసీపీకి ఎక్కడి నుంచి వచ్చాయి, అవన్నీ జరగడానికైనా గంటన్నర టైం పడుతుంది కదా బయట నుంచి రావడానికి అనేది వాళ్ళు చెప్తున్న అన్ని అబద్దాలు. మీకు తెలుసు, మీడియాకు తెలుసు. సో నాకు గుర్తుండి సంఘటన జరిగింది 8కో ఎంతకో అయితే 9:30 తర్వాత ఎప్పుడు అసలు ఫస్ట్ ఫొటోస్ బయటకు ఇచ్చాము 1 అవర్ తర్వాత. ఫొటోస్ అసలు ఫస్ట్ జరిగింది అనగానే
దాని సివిరిటీ కూడా మాకు తెలియదు. బహుశా ఎవడో ఆకతాయి విసిరిండొచ్చు, కింది నుంచి విసిరినాడే ఉంటాం. కానీ తర్వాత చూసిన తర్వాత ఆ బ్లీడింగ్ కానీ, ఆ జరిగిన స్పాట్ కానీ, ఆ డెప్త్ కనపడుతున్నది కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ తగిన తర్వాత ఇది సంథింగ్, ఇది ఎవరో షూట్ చేస్తే లేదా ముందు క్యాటాపుల్ట్ అనుకున్నాం, తర్వాత ఎయిర్ గన్ అని, ఇట్లా రకరకాల ఆలోచనలు వచ్చాక ఈ సివిరిటీ తెలియాలి కాబట్టి రిలీజ్ చేయాలని అప్పుడు రిలీజ్ చేశాం. చంద్రబాబు నాయుడు గారి లాగా వాళ్ళ పార్టీ లాగా డ్రామాలు ఆడాలంటే వాళ్ళ నెట్టు చేయొచ్చు. ఆ తర్వాత అరగంటకు బయటకు వచ్చి మాట్లాడింది. జరిగింది సీరియస్ సంఘటన. నాయకులు మాట్లాడకుండా ఎందుకుంటారు? తెలియగానే ఫోన్లు రావడం అంటే మీకు మీడియా కూడా వచ్చింటాయి జిల్లాల్లో కూడా, ఏం జరిగింది అని రియాక్ట్ అవుతారు. మనం ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నాయకుడికి ఇలాంటి జరిగింది అన్నప్పుడు రియాక్ట్ కాకుండా ఎందుకుంటారు? ఖచ్చితంగా సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉన్నాయి, పోలీస్ వైఫల్యం వల్ల జరిగిందని టీడీపీ ఈసీఐ కూడా లెటర్ రాస్తుంది సార్. డీజీపీ గారిని విజయవాడ సిపిని ట్రాన్స్ఫర్ చేయాలి ఇష్యూకి. అదే అది మాకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మాకంటే కూడా వాళ్ళకి ఎక్కువ మా భద్రత గురించి పట్టేట్టు మాట్లాడుతున్నారు. రెండు అంటున్నారు వాళ్ళు. ఒకటి కరెంటు తీశారని, చంద్రబాబు నాయుడు బస్సు ఎక్కినా తీస్తారు, అంటే ఎవరో ఒకటి చస్తాడు తగిలి. వాళ్ళ కరెంటు వైర్లు ఆయన ఎక్కినా బస్సు ఎక్కినా ఎక్కడైనా ఎవరో తీక తప్పదు. అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఎక్కినా కూడా తీస్తారు. ఒకవేళ తీయకపోతే ఆయన మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తాడు. ఆ వైర్లు ఎవరికైనా తగలొచ్చు, తెగి పడవచ్చు. అందువల్ల ఆ సేఫ్టీ దీనికోసం అది చేస్తారు. అది అందరికి తెలిసిన విషయం. రెండోది భద్రతా వైఫల్యం, దాడి జరిగినప్పుడు భద్రతా వైఫల్యం అనేది మెయిన్ అవుతుంది. అది డిపార్ట్మెంట్ తెలుసుకుంటుంది, గవర్నమెంట్ తెలుస్తుంది. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కావాల్సింది అడిగితే ఎవరు దాడి చేశారో పట్టుకోమని అడగాల. అది అడగట్లేదు ఎందుకు? ఇక్కడ దీని నుంచి డైవర్ట్ చేసి చేతులారా చేసుకున్నారో లేకపోతే చుట్టూ ఉండేవాళ్ళు సరిగా లేరని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో అది తమ మీద వస్తున్న దాన్ని తప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. నిజానికి భద్రతా వైఫల్యం గురించి వాళ్ళు ఏం చేయగలరు? ఇక్కడ ఎవరైనా భద్రతా వైఫల్యం వల్ల జరిగిందంటే అప్పుడు అలిపిరి సంఘటన జరిగింది. నాకు గుర్తుండే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అది భద్రతా వైఫల్యం అని ఏమనలా, సంఘీభావంగా వెళ్ళారు, మౌన దీక్ష చేశారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరగడం అనేది అటాక్ చేసేవాడు ఎంత భద్రత ఉన్నా ఏ రకంగా చేయించుకొని వాడికి ఉంటుంది ఆలోచన. దాన్ని డిఫెండ్ చేయడంలో పబ్లిక్ లో ఉన్నప్పుడు కుదరకపోతే ఎందుకు కుదరలేదు, ఏమన్నా అలాంటి లేయర్స్ అనుకున్నది లేవా, వలయాలు కానీ ఇంకోటి కానీ సెక్యూరిటీ తగినంత లేదా అనేది తర్వాత చూసుకుంటారు. బట్ ఇమ్మీడియట్ అటెన్షన్ దేని మీద ఉండాలి? అరే కొంచెం ఇది అయితే మనిషికి ఏమయ్యేది అనే ఆలోచన రావాలి. ఎవరు అటాక్ చేస్తారో వాళ్ళు ఎక్కడ ఉన్నారో పట్టుకోమని అడగాలి, త్వరగా కోలుకోమని ఆకాంక్షించాలి. మా వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళని అంటున్నది కరెక్ట్ కాదని వాళ్ళు అనుకుంటే మీరు అంటున్నది కరెక్ట్ కాదబ్బా మాకు సంబంధం లేదని చెప్పచ్చు. అంతేగాని వాళ్ళే కంక్లూజన్కి వచ్చి యారైంది గవర్నమెంట్ అన్నట్టు ఇంకోటి అన్నట్టు డెసిషన్ మేకర్స్ అయినట్టు అది భద్రతా వైఫల్యం, కరెంటు తీసుకొని చేతులారా చేసుకున్నాడు, డ్రామాలు వేసుకున్నారు, ఇవన్నీ అనడం చూస్తే మరింత బలపడుతుంది మా అనుమానం. వీళ్ళే దాని వెనుకున్న ట్వీట్లు తర్వాత ట్వీట్లు పెట్టడం. అవును అవును లోకల్ బీజేపీ లీడర్లు ఇంకో విధంగా మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? చంద్రబాబు దాన్ని ఖండించారు, లోకల్ ఏమో డ్రామా అంటారు. అదే నేను అదే అన్నా కదా, ఆయన అట్లా ఖండించడము, ఆయన కూడా ఏదో అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్నాడు. ముందు వాడిని పట్టుకోమని కాదు, ఈయన త్వరగా కోలుకోవాలో దాని మీద కాకుండా ఎవరి మీద చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించినంత వరకు మోడీ గారు అనేది ఆయన ఏ రాజకీయ పార్టీ అయినా నిజంగా ప్రజల్లో ఉండాలనుకుంటే, రాజకీయాలు సీరియస్ గా చేయాలనుకున్న వాళ్ళు అట్టే వ్యవహరిస్తారు. ఎందుకంటే ఈరోజు ఒకరికి జరిగింది రేపు ఇంకోరికి జరగచ్చు. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఏదన్నా డిబేట్ల ద్వారా జరగాల, చర్చలు కానీ మనం అభిప్రాయాలు చెప్పుకోవాలా, విభేదించవచ్చు. అంతేగాని ఇగో ఇలాంటివి జరిగితే రేపు జనంలోకి ఎవరు పోవాలనే కూడా భయపడతారు. ఇవి పరిష్కారం అనుకుంటే అలాంటివి ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఖండిస్తారు. ఈ రాష్ట్రంలో మన కర్మ ఏమంటే ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహారంలోనే దానికి భిన్నంగా జరుగుతుంది. అదే ఇది ఎవడన్నా మనిషిని ఎవరు నమ్ముతాడా? ఎవడో రాక్షసులు అయితే తప్ప ఇలాంటి ఆలోచన వస్తుందా? మనిషిని ఎవరికి ఎవరికైనా వస్తుందా? అటాక్ కొట్టుకుంటారా? చంద్రబాబుని కొట్టుకోమని చూస్తా. అలిపిరిలో ఆయన ఎట్లా ఎగిరిపడినాడా? తనే చేసుకున్నాడు సానుభూతి కోసం మన ఎన్నికలు పోవాలని చూశాడు కదా. అప్పుడు ఎవరు అనలేదు, ఇలాంటి చిల్లర మాటలు ఎవరు మాట్లాడలేదు. అనడానికి ఎట్లా వస్తుంది అంటే జనం ఉమ్మేస్తారు మొహం మీద అనేది ఉండాలి కదా. వీళ్ళకి ఆలోచన కూడా ఉన్నట్లేదు. అసలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, ఇంతకుముందు కూడా అక్రమంగా ఏమేమి చేసినా ఎన్ని చేసినా, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దాష్టీకాలు అవన్నీ ఎన్నున్న దుర్మార్గాలు ఎన్నున్నా కూడా శాంతియుతంగానే ఎదుర్కొంటూ వచ్చాం. ప్రజల తీర్పు కోరాం.
ప్రజలు కూడా అట్లే ఆదరించారు. ఈరోజు కూడా అంతే. వాడు ఎవడో చేసిన వాడు ఎవడో దొరకడం ఎట్లా, చట్టం దాని పని చేసే దానికి తగినట్టు మనం వీలైనంత వరకు వాళ్ళకి స్పేస్ ఇవ్వాలనే ఆలోచన. అలాగే ఇలాంటి వాటిలో పడడం కాకుండా అందుకే రేపొద్దున మళ్ళీ యాత్ర మొదలవుతుంది. ఈరోజు విశ్రాంతి తీసుకుని రేపొద్దున మొదలవుతుంది. అల్టిమేట్ ఇది ప్రజా కోర్టులో ఉన్నాం, ప్రజల నిర్ణేతలు వాళ్ళు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు భయం, బాధ, అక్కసు, కడుపు మంట అయితే దాని నుంచి వచ్చిందే. ఈరోజు నిర్ణయించుకునే అది కనపడుతోంది. మేము మనం ఉండేది ప్రజలకు మనం చెప్పాలా, అక్కడి నుంచి తీర్పు పొందాలనుకుంటున్నాం. కాబట్టి ఆ మార్గంలోనే పోతాం తప్ప ఇలాంటి మార్గంలో పోము.